బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మియాపూర్ కు చెందిన ప్రమోద్ శర్మ ఫిర్యాదుతో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 4 ఐటీ యాక్ట్ 66 డి సెక్షన్ల కింద 4 సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయింది. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ సైతం ముమ్మరం చేశారు. ఇప్పటికే 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరవ్వగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇక నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత్, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని చెప్పారు. మరోవైపు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ ఇవాళ ఉదయం తన అడ్వకేట్ తో కలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. కేవలం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది కూడా యూనిఫామ్ వేసుకుని మరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇక బెట్టింగ్ యాప్ కేసు ఊపందుకోవడంతో కిరణ్ గౌడ్ వ్యవహారం సైతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కిరణ్ గౌడ్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. శేఖర్ భాష కూడా ఇప్పటికే పంజగుట్ట తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతో మంది అప్పుల ఊబిలో చిక్కుకుని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ యాప్స్ కు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తూ వస్తున్నారు. సజ్జన ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇప్పటికే కేసులు నమోదైన నోటీసులు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం తాము తెలియక ప్రమోట్ చేశామంటూ సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను ఈడీ పంజగుట్ట పోలీసుల నుంచి తీసుకుంది. ఈడీ ఎంటర్ కావడంతో కేసులు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో, ఎప్పుడు తమను అరెస్ట్ చేస్తారో ఏమో అని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది. ముందు